కడప సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చెన్నూరు మండలంలోని పాలెంపల్లె వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళుతున్న కారులోని ముగ్గురు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న మరో కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతి చెందిన వారు తిరుపతి జీవకోనకు చెందిన హర్షవర్ధన్, కిషోర్, సాయి, సుధీర్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కడప రిమ్స్ మార్చరీకి తరలించినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని కడప రిమ్స్ కు తరలించారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుంటే వాళ్ళు ఓవర్టేక్ చేస్తారు లారీని. ఆపోజిట్ సింగిల్ వే అనమాట. మా రూట్లో మేము వెళ్తున్నాం, వాళ్ళు వచ్చి గుద్దారు. వాళ్ళు నాకు అది తెలియదు. వాళ్ళు చెప్పడం అయితే తిరుపతికి వెళ్తున్నారు అని తెలుసు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు నాకు. తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం, వాళ్ళు తిరుపతికి వెళ్తున్నారు అంట. మాది హైదరాబాద్. వెహికల్ మాది ఎట్టిగా, వాళ్ళది ఏదో తెలియదు. ముగ్గురు అని తెలుసు, అది పర్ఫెక్ట్ ఎంతమంది తెలియదు. నాకు తెలిసిన అయితే చెప్పడం అయితే ముగ్గురు అని చెప్పారు. వాళ్ళు ముగ్గురు చనిపోయారంట. నాకు వచ్చేసి కొంచెం స్పానల్కి దాకింది. నా పక్కన ఉన్న అబ్బాయికి లెగ్ కొంచెం బోన్ బ్రేక్ అయిందంట. ఇంకో అతను ఇంకెళ్ళైతే ఎవరైతున్నారో అతను కొంచెం ఇక్కడ కట్ అయింది. యాక్చువల్లీ ఎంబ్రాయిడరీ మిషన్ టెక్నీషియన్ అన్నమాట. వర్క్ చేసుకుని హైదరాబాద్కి వెళ్తున్నాం. ఒక డ్రైవర్, ఒక ఫ్రెండ్, మొత్తం ముగ్గురం మేము. కడప సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో ముగ్గురికి గాయాలు కూడా అయ్యాయి. చెన్నూరు మండలంలోని పాలెంపల్లె వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ. కడప నగర శివార్లోని పాలంపల్లె వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఎదురెదురుగా వస్తున్నటువంటి ఎర్టిగా కారు, తర్వాత మరొక స్విఫ్ట్ కారు రెండు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తానికి స్విఫ్ట్ కారులో ఏదైతే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి తిరుపతి చెందినటువంటి జీవనకోన నివాసంలో ఉంటున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తర్వాత అట్లాగే తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలైన వారిని వెంటనే చెన్నూరు పోలీసులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అట్లాగే ప్రమాదంలో మృతి చెందిన వారిని కూడా రిమ్స్ మార్చికి తరలించారు. మొత్తానికి ప్రమాదంలో చనిపోయినటువంటి తిరుపతి జీవకోనకు చెందినటువంటి హర్షవర్ధన్, కిషోర్, సాయి, సుధీర్లుగా గుర్తించారు. ఏదైతే కడప శివార్లోని పాలంపల్లె వద్ద ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్నటువంటి ఈ ఎర్టిగా కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఎర్టిగా కారులో ఉన్నటువంటి ప్రయాణికులు బెలూన్ ఓపెన్ కావడంతో కొంచెం చిన్న గాయాలతో, తర్వాత కొంచెం చిన్న గాయాలతో బయటపడ్డారు. అట్లాగే స్విఫ్ట్ కారులో ఉన్నటువంటి కార్ బెలూన్ ఏవి ఓపెన్ కావలేదు, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కాకపోవడంతో పూర్తిగా వీళ్ళు మృతి చెందిన పరిస్థితి సంబంధించిన తెలుస్తుంది. గాయపడిన వారిని వెంటనే 108లో రిమ్స్ తరలించారు. ప్రస్తుతానికి పోలీసులు చెన్నూరు పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ.